ప్రీవియస్ వర్క్స్ గానీ, ప్రీవియస్ ఫిల్మ్స్ అన్నీ చూస్తూ వస్తున్నాం అండ్ ఇప్పుడు 'తండేల్' సినిమాతో ఒక మంచి క్యారెక్టర్. అసలు ఎలా వచ్చింది నీకు ఈ ఆపర్చునిటీ, 'తండేల్' సినిమా ఆపర్చునిటీ? నాకు ఫస్ట్ ఆడిషన్ ద్వారా వచ్చింది. హ్మ్. హ్మ్. ఫస్ట్ ఆడిషన్ జరుగుతుంది అనుకుని తెలుసుకొని ఐ వాజ్ వెంట్ దేర్. స్క్రిప్ట్ పేపర్ ఇచ్చారు. చదువుకొని ఓ 2 సీన్స్ చేయమన్నారు. టెస్టా? ఓకే. ఆ 2 సీన్స్ మూవీలో ఉండే సీన్స్ చేయమన్నారు. ఆ! మూవీలో ఉండే సీన్స్ చేయమన్నారు. చేశాను. బాగుంది. గుడ్ చెప్తాము అన్నారు. ఎవరు చెక్ చేశారు? డైరెక్టర్ గారా? లేదంటే ఎవరైనా? డైరెక్ట్గా చెక్ చేయలేదు. ఓకే. ఏడీస్ అన్న వాళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్స్. వాళ్ళు చెక్ చేశారు. చెప్తామన్నారు. ఫ్యూ డేస్ తర్వాత లుక్ టెస్ట్కి పిలిచారు. దాని తర్వాత షూట్కి. నువ్వు సెలెక్ట్ అయిన తర్వాత సెట్‌లో గానీ, వర్క్ చేసేటప్పుడు మొత్తం ఎక్కడ చేశారు ఇదంతా, షూటింగ్ అంతా ఇదంతా? కొన్ని కొన్ని చోట్ల చేశారు. కొన్ని బీహెచ్ఎల్లో చేశారు, రామోజీ, ఉడిపి, అంకోలా, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో చేశారు. ఈ షూట్ మొత్తం ఎన్ని డేస్? 50 days వరకు వర్క్ షెడ్ మొత్తం అంతా 50 డేస్ వరకు వర్క్. నీకు అంటే క్యారెక్టర్ చెప్పినప్పుడు చెప్పారా ఇలా అంటే ఐ మీన్ చేపలు పట్టుకునే వాళ్ళ క్యారెక్టర్ అని చెప్పి అని, వాళ్ళ ఫ్యామిలీ తోటి ఉంటుంది జర్నీ ఇదంతా చూపించారు, నీకేమైనా చెప్పారా? మొత్తం నాకు ఫస్ట్ చెప్పలేదు ఆడిషన్ అప్పుడు. దాని తర్వాత మెల్లిగా వాట్ ఈస్ యువర్, మీ నాన్న ఎవరు, మీ తాత ఎవరు, నువ్వెవరు అంతా చెప్పారు. ఓకే. ఇప్పుడు ఎవరు మీ మీ నాన్న పేరు ఏం పేరు సినిమాలో? సూరిబాబు. సూరిబాబు. మీ తాతగారి పేరు? దద్దా. దద్దా. మంచి రోల్ కదా నీకు అది కూడా. అంటే నాకు తెలిసి నువ్వు ఈ బోట్ సీన్స్ కూడా ఉన్నాయి కదా నీకు కూడా, నువ్వు కూడా బోట్లో ఉంటావు, పాకిస్తాన్ వెళ్ళే సీన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవి చేసేటప్పుడు అంటే ఎలా చేసావు వాళ్ళందరితోటి నువ్వు? బాగా అనిపించింది. ఫస్ట్ షాట్ అది ఉంటుంది, హిట్టింగ్ సీన్ కానీ నేను ఇలా పడిపోయేది, హీరో గారు వచ్చి రెస్క్యూ చేసే సీన్స్ అంతా బాగా వచ్చింది. అప్పుడు కూడా బాగా అనిపించింది. ఇప్పుడు అందరు కూడా బాగా థ్రిల్గా ఫీల్ అవుతున్నారు ఆ సీన్స్ ఇవన్నీ. అవును. సో నాగ చైతన్య గారు అంటే సెట్లో వర్క్ చేసేటప్పుడు మీరు అందరు మాట్లాడుకుంటుంటారుగా మామూలుగా, షూటింగ్ లేనప్పుడు కానీ ఖాళీ టైంలో ఏమైనా మాట్లాడుకునే వాళ్ళ మీరు నాగ చైతన్య గారితో? నాగ చైతన్య గారితో మాట్లాడినా కొంచెం తక్కువగా మాట్లాడతారు ఎంత తెలిసినా కానీ. బట్ ఈ రెస్క్యూ సీన్స్ కానీ ఇవేమైనా చేసినప్పుడు కానీ, ఇలా ల్యాండ్ అయ్యేటప్పుడు కానీ ఇట్లాగా కొంచెం కేర్ఫుల్గా, ఆయన కేర్ఫుల్గా ఉంటారు. నాకు కూడా ఓకేనా బాను, ఓకేనా ఏం కాలేదు కదా, కేర్ తీసుకుంటారు ఇప్పుడు. అండ్ మెల్లిగా ఏం చదువుకుంటున్నావు అలా నార్మల్గా మాట్లాడుతారు. ఇన్ జైల్లో సీన్స్ ఉన్నాయి కదా, జైల్లో చేసే సీన్స్ కానీ, నువ్వు ఫ్లాగ్ పట్టుకొని వచ్చే సీన్ కానీ, మామూలు కొన్ని సీన్స్ ఉన్నాయి కదా, సో అవన్నీ మామూలుగా నీకు ముందే నెరేట్ చేశారా ఇలా ఉంటాయి నీ ఎపిసోడ్స్ అన్నీ? అంటే సెకండ్ హాఫ్లో చూసుకుంటే ఆ జైలు ఎపిసోడ్లో నీవి కూడా ఒక 2-3 సీన్స్ ఉంటాయి మొత్తం. సో ఫుల్ ఇప్పుడు నాగ చైతన్య గారు ఎలా కనిపిస్తారు, నువ్వు కూడా అలానే కనిపిస్తావు. సో అవన్నీ చేసేటప్పుడు నీకు ఏం చెప్పేవాళ్ళు? అంటే కొంచెం దేశభక్తి గురించి ఉంటుంది. ఆడిషన్లో నేను ఫస్ట్ అదే చేశాను. అదే సీన్ ఫ్లాగ్ పెట్టి జనగణ మనం పాడేది అదే చేశాను. అండ్ నాన్నదో సీన్ చేశాను. ఈ 2 సీన్స్ కొంచెం నాకు ఇది ఉంది, ఏంటి సీన్ ఏంటని. ఇంకా మిగతా షార్ట్స్ కూడా అన్న వాళ్ళు వచ్చి చెప్పేవారు, ఓకే ఇట్లాగా ఇది సీన్ ఇలా ఉంటుంది, నువ్వు ఇలాగ ఫ్లాగ్ పెడతావు, ఇలా ప్రతి మొత్తం చెప్పేవాళ్ళు. అలాగా ఇదయ్యేది. ఒక క్రూయల్టీ చూపించడానికి, అంటే పాకిస్తాన్లో జైల్లో ఉండే టెర్రరిస్టులు ఎలా చేస్తారు ఒక క్రూయల్టీ చూపించడానికి నీకు ఒక సీన్ చేస్తారు, కట్ చేసే సీన్ అదొకటి చేస్తారు. అది నువ్వు చెప్పినప్పుడు ఎలా ఫీల్ అయ్యావు? అండ్ చేసిన తర్వాత అక్కడున్న సెట్లో ఉన్న మెంబర్స్ కానీ మిగతా టీం అంతా రియాక్షన్ ఏంటి? ఆ సీన్ అంతా అయిపోయిన తర్వాత బాగా వచ్చింది సీన్ అని అనుకుంటాం కదా, అలా ఫస్ట్ నీకు చెప్పినప్పుడు నువ్వు ఎలా ఫీల్ అయ్యావు, చేసిన తర్వాత ఎలా ఫీల్ అయ్యావు? చెప్పినప్పుడు కొంచెం నర్వస్గానే ఉంటుంది, ఎందుకంటే ఎలా తీస్తారో తెలీదు. ఐ డోంట్ నో హౌ దే విల్ మేక్ అనమాట. కొంచెం ఇదిగా ఉంది. బట్ షార్ట్లోకి వచ్చేసరికి నేను ఇంకా చేయడానికి తప్పదు. సో మరీ ఇదిగా చూపించకుండా లైక్ బ్లర్గా చేసి చూపిస్తారు. సో షార్ట్ ఉంది, భయం వేసింది అంటే బ్లడ్ అదంతా ఉంటుంది కదా సీన్ మేక్ చేసేటప్పుడు? అదేం లేదు, బ్లడ్ అదంతా నిజమైన బ్లడ్ కాదు కదా. సో అలా ఏం అనిపించలేదు, నార్మల్గా జరిగిపోయింది షూట్ కూడా. షార్ట్ కూడా బాగా వచ్చింది, బాగా వచ్చింది అన్నారు, గుడ్ బాగా చేసాం అన్నారు. బోట్లో సీన్స్ ఎలా జరిగాయి అంటే ఇప్పుడు నాగ చైతన్య గారు మీ టీం అంతా వెళ్తుంటారు కదా, బోట్లలో వెళ్తుంటారు కదా, ఆ ఎపిసోడ్స్ అన్ని తీశారు కదా, అవి ఎలా జరిగాయి, ఎలా షూట్ చేశారు? బాగానే నిజమైన సముద్రంలో షూట్స్ వచ్చేసరికి చాలా బాగా వచ్చాయి, ఫెంటాస్టిక్గా. లైక్ అక్కడే బోట్లోనే గింబల్స్ అన్నీ ప్రతి అక్కడే పెట్టేవాళ్ళు, అక్కడే చేసేవాళ్ళు. అక్కడే మిడిల్ సీన్లోనే ఉండాలి, వెళ్ళి పొద్దున్న ఎప్పుడో 6 వస్తాము, రెడీ అయ్యేసరికి 1 గంట, తినేసి ఇంకా వెళ్ళిపోవడమే.
అది ఇంకా వచ్చేసరికి మధ్యాహ్నం 1, 2, 3 అయ్యిద్ది. మళ్ళీ వచ్చి తినేసి మళ్ళీ ఒక కొద్దిసేపు రెస్ట్ తీసుకొని వీ హ్యావ్ టు గో అనమాట. మళ్ళీ షూట్కి. అలా సీలో చేసేవాళ్ళం. చాలా బాగా అనిపించేది. చూసుకున్నా ఇప్పుడు థియేటర్లో నీ సీన్స్ చూసుకున్నప్పుడు నీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫోన్ చేస్తున్నారా? చెప్పారా ఏమన్నా? చాలా మంది చేశారు. నేను అంతా మెసేజెస్ అన్నీ అలాగే వస్తానే ఉన్నాయి. ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? బాగా చేసావు బాను, ఇట్లాగా చాలా మంచి అంటే కొంతమంది మా ఫ్రెండ్స్కి కానీ కొంతమందికి తెలుసు వాట్ ఐఎమ్ డూయింగ్ అనేది. అదే అదే. బట్ లాట్ ఆఫ్ మెంబర్స్ డోంట్ నో. తెలిసిన వాళ్ళు కూడా అరే నువ్వు చెప్పిన దానికన్నా దీంట్లో బాగా చేసావు. అవును, చాలా నీకు మంచి క్యారెక్టర్ కదా ఇది, చాలా లెంత్ ఉంటుంది నీ క్యారెక్టర్ కూడా. అండ్ సెట్లో సాయి పల్లవి గారితో మాట్లాడావా? అంటే ఏమన్నా మాట్లాడుకుంటూ ఉంటారా సెట్లో? ఆవిడతో ఎక్కువ సీన్స్ లేవు. అవును. బట్ సీన్స్ నార్మల్గా మాట్లాడేవారు. ముందు 1, 2 సీన్స్ ఉన్నాయి ఆవిడతో కలిసి ఉండేది. అవును అవును. సో హాయ్ ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, నార్మల్గా క్యాజువల్గా మాట్లాడేవారు అంతే. సో ఇప్పుడు ఈ తండేల్ సినిమా మొత్తం మీద నీకు బాగా క్లోజ్ అయిన పర్సన్, నీతో ఎక్కువ అటాచ్మెంట్ ఉన్న పర్సన్ ఎవరంటే ఎవరు బాగా నీతో మాట్లాడేది, నీతో షేర్ చేసుకొని నీ గురించి అన్నీ అడుగుతూ సెట్లో ఎవరు బాగా చూసుకునేవాళ్ళు నిన్ను? అందరు చూసుకునేవాళ్ళు. నాకు తండేల్ వాజ్ లైక్ మై ఫ్యామిలీ అనమాట. ఒక కొత్త ఫ్యామిలీని నాకు మళ్ళీ పరిచయం చేసింది. లైక్ ఒక టీమ్ 22 మెంబర్స్ లాగా టీమ్, అందరినీ ఒక 22 మెంబర్సే కాకుండా డైరెక్షన్ అన్న వాళ్ళు కానీ అందరినీ ఒక బాండ్ ఇది అనేది ఉంది మాకు. ఇప్పుడు మాకు షూటింగ్ అయిపోయిందన్నా కానీ అరే షూటింగ్ అయిపోయిందా, ఉండాల్సిందే, కలిసేవాళ్ళమేమో ఇలాగ అనిపించేది. అదే. ఇప్పుడు గుర్తున్నాయి నీకు దీంట్లో డైలాగ్స్ ఏమైనా? ఒక 2 గుర్తున్నాయి దీంట్లో నువ్వు చెప్పిన డైలాగ్స్ కానీ ఏమన్నా? డైలాగ్స్ అంటే డైలాగ్స్ చిన్నవే, అవే ఉండవు. బట్ డైలాగ్స్ చాలా చిన్నగా ఉంటాయి. జస్ట్ నాకు తెలుసు అన్న అనుకోని అన్నాం, ఇలాగే చిన్న డైలాగ్ ఉంటుంది.